సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జగన్ కారుస్తున్నది మొసలి కన్నీరేనని మరోసారి రుజువైంది. హత్యలు, దాడులు అన్ని తమ పార్టీ వారే చేస్తుంటే అధికార పార్టీ వారు దాడులకు పాల్పడుతున్నారంటూ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా జగన్ ప్రచారం ఉందనడానికి కర్నూలు జిల్లాలో జరిగిన తెలుగుదేశం నాయకుడు మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసుల హత్య తాజా ఉదాహరణగా నిలుస్తోంది. పత్తికొండ మండలం హోసూరులో తెలుగుదేశం నేత మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. బహిర్భూమికి వెళ్లిన ఆయనపై వైసీపీ మూకలు దాడి చేసి కంట్లో కారం కుట్టి మరీ దారుణంగా హత్య చేశాయి. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కీలకంగా పనిచేసినందుకే వాకిటి శ్రీనివాసులు వైసీపీ గుండాలు అతి కిరాతకంగా హతమార్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైన జగన్ అనుకోకు బుద్ధి రాలేదని, ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగాని తనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసుల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ దినము ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లం దొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక తల వెనభాగం ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. రాజకీయ పరంగా అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయ పరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు అని వాటిలో వచ్చి చూసిపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డెప్లాట్మెంట్ అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తున్నాం.